నెల్లూరు నగరంలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించడం పరిపాటిగా మారింది. దీనికి కార్పొరేషన్ అధికారులు ఒత్తాస పలుకుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఎక్కడో ఒక దిగడ ఎవరో కంప్లైంట్ పెడితే అక్కడికి వచ్చి ఇది కార్పొరేషన్ అనుమతులు లేవు, పరిమితులు లేవు అని చెప్పేసి దాన్ని పగలగొట్టడం, అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయడం, అక్కడ దారులకి అడ్డాలేయడం తప్పితే ఇంకొకటి ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు చేయడం లేదు. నెల్లూరు నగరంలో ఎంత బిల్డింగ్లు కడతా ఉన్నారు, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్ కి మన ఈ అధికారులు ఉన్నారు, సచివాలయం ఉంది, టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నా కూడా యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడతా ఉంటే తూతూ మంత్రంగా ఎవరో ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని లంచాలు తీసుకొని అది కూడా వదిలేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కార్పొరేషన్ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. మన కార్పొరేషన్ పరిధిలో ఎన్ని ఫ్లోర్లకైతే అనుమతులకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో అన్ని ఫ్లోర్లే కట్టే విధంగా చూడాలి. కట్టేసిన తర్వాత పోయి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు కట్టుకున్న డబ్బులంతా కూడా వృధా చేయడం, ఇది ఒక వ్యయప్రాసగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని బిల్డింగ్లు అయితే ఓనర్లు భయపడిపోయేటువంటి పరిస్థితి కార్పొరేషన్ అధికారులు అవసరం ఉంటాయి. ఎందుకంటే లక్షతో స్టార్ట్ చేసి 10 లక్షల దాకా డిమాండ్ చేసి అది అక్రమ కట్టడాన్ని తొలగించకపోగా వీళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడల్లా పోయేది, ఫోన్ చేసేది, డబ్బులు తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరు నగరంలో జరుగుతా ఉంది.